క్రికెట్ హిస్టరీలో ఈ రోజు గోల్డెన్ లెటర్స్ తో రాయబడుతుంది. సౌత్ ఆఫ్రికా 2025 WTC ఛాంపియన్. ఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించి 27 ఇయర్స్ ఐసీసీ ట్రాఫీ శాపాన్ని బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్లో టెంబా బౌమా నాయకత్వంలో ఈ యోధుల జట్టు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. ఈరోజు డే 4 రివ్యూలో ఈ విజయం ఎలా సాధ్యమైంది, ఆ కీలక క్షణాలు ఏమిటో చూద్దాం. కాబట్టి వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డే 3 చివరికి సౌత్ ఆఫ్రికా 213 రన్స్ చేసింది. 282 రన్స్ టార్గెట్ లో కేవలం 69 రన్స్ దూరంలో ఉంది. ఏడెన్ మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ, టెంబా బౌమా గాయంతో ఉన్న గట్టిగా హాఫ్ సెంచరీ రన్స్ తో ఫైట్ చేశారు. డే 4 ఉదయం లార్డ్స్ మైదానం సౌత్ ఆఫ్రికా అభిమానులు ఆనందంతో మారుమోగింది. ఈ రోజు ఆ కీలక క్షణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. డే 4 మార్నింగ్ సెషన్లో సౌత్ ఆఫ్రికా 213తో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఏడెన్ మార్క్రమ్, టెంబా బౌమా జోడీ క్రీజ్లో ఉన్నారు. టెంబా బౌమా గాయంతో బాధపడుతూ కూడా ధైర్యంగా ఆడారు. లంచ్ టైంకి సౌత్ ఆఫ్రికా స్కోర్ 260గా ఉంది. 3 స్టంప్స్ 8 రన్స్తో స్టార్క్ బంతికి అవుట్ అయ్యారు. కానీ మార్క్రమ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మార్క్రమ్ 156 బంతుల్లో తన 8వ టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. బౌమా 66 పరుగులతో అతనికి మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. గేమ్ లాస్ట్లో కైల్ వేరిన్ అద్భుతమైన బౌండరీతో ప్రోటీస్కి గెలుపుని అందించాడు. మరియు మైదానం మొత్తం అభిమానుల ఆనందంతో ఊగిపోయింది. సౌత్ ఆఫ్రికా 282 రన్స్ టార్గెట్ ని 5 వికెట్లు మిగిలి ఉండగానే చేసి WTC టైటిల్ ని సొంతం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు, 27 ఇయర్స్ ఐసీసీ ట్రాఫీ జింక్స్ ని బద్దలు కొట్టిన చారిత్రాత్మక క్షణం. సౌత్ ఆఫ్రికా అభిమానులు గతంలో 1999, 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఎన్నో నిరాశలు, హృదయ విదారక ఓటములను చూశారు. కానీ ఈ రోజు టెంబా బౌమా నాయకత్వంలో ఈ జట్టు ఆ శాపాన్ని ఛేదించింది. టెంబా బౌమా ఈ విజయంతో చరిత్ర సృష్టించాడు. గాయంతో ఉన్న అతను ధైర్యంగా ఆడి జట్టును గెలిపించాడు. అతని నాయకత్వం, ఏడెన్ మార్క్రమ్ సెంచరీ, కగిసో రబాడా, లుంగి ఎంగిరి బౌలింగ్, సుక్రీకాందర్ కోచింగ్ ఇవన్నీ ఈ విజయానికి కారణం. ఫ్రెండ్స్, ఈ చారిత్రాత్మక విజయం మీకు ఎలా అనిపించింది? టెంబా బౌమా, ఏడెన్ మార్క్రమ్ లేదా టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.